జనసేన అధినేత పవన్ కళ్యాణ్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, టీడీపీ, వైసీపీ నేతల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం మధ్యలో మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై వివరణగా ఓ పత్రికా ప్రకటనను విడుదల చేశారు. ప్రస్తుతం ఆయన విదేశాల్లో ఉండగా తెలుగు సినీ పరిశ్రమ, రాజకీయ వర్గాల్లో తిరిగి చర్చనీయాంశంగా మారిన జగన్ తో జరిగిన భేటీ అంశంపై తన వైఖరిని చిరంజీవి స్పష్టం చేశారు. సెప్టెంబర్ 25న అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల్లో తన పేరును ప్రస్తావించారని గుర్తు చేసిన చిరంజీవి, అసెంబ్లీలో ప్రసారమైన ప్రసంగాన్ని టీవీలో ప్రత్యక్షంగా చూశానని తెలిపారు. అప్పట్లో టికెట్ ధరల పెంపు అంశంలో నిర్మాతలు, దర్శకులు, సినీ ప్రముఖులు తనను కలిశారని, వారి విజ్ఞప్తిపై స్పందించి అప్పటి సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానిని ఫోన్లో సంప్రదించిన విషయాన్ని వివరించారు. అనంతరం మంత్రి ఆహ్వానంతో సీఎం జగన్ ను కలిసి లాంచ్ సందర్భంలో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను వివరించినట్లు తెలిపారు. ఆ భేటీ తర్వాత మళ్ళీ ఇంకొంతమంది సినీ ప్రముఖులతో కలిసి జగన్ ను కలవాలని ప్లాన్ చేసినట్లు పేర్కొన్నారు. అయితే బాలకృష్ణను ఆ భేటీకి తీసుకురావాలని ప్రయత్నించినప్పటికీ ఆయన అందుబాటులోకి రాలేదని తెలిపారు. జెమినీ కిరణ్ పంపించిన ఆయన 3 సార్లు ట్రై చేసిన బాలకృష్ణను కలవలేకపోయారని చిరంజీవి వివరించారు. చివరకు ఆర్ నారాయణమూర్తి సహా మరికొంతమంది పేరెత్తుతూ తాము వెళ్లి సీఎం జగన్ తో భేటీ అయ్యామన్నారు. ఆ చొరవ వల్లే టికెట్ రేట్ల పెంపు నిర్ణయం తీసుకుందని, దానివల్ల అన్ని సినిమాలకు సహాయం అయినట్టు స్పష్టం చేశారు. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలకు కూడా ఆ నిర్ణయంతో మేలు జరిగిందని తెలిపారు. ఎవరి విషయంలోనైనా తాను గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకునే తత్వంతోనే ఉంటానని చెప్పారు. చివరిగా ప్రస్తుతం ఇండియాలో లేనందున జరిగిన వాస్తవాలను ప్రజలకు తెలియజేయడానికి ఈ ప్రకటన ఇస్తున్నట్లు తెలిపారు. చిరంజీవి ఈ లేఖ ద్వారా సున్నితమైన రాజకీయ అంశంపై నిష్పక్షపాతంగా స్పందించేందుకు ప్రయత్నించారు. అయితే అసెంబ్లీ వేదికగా జరిగిన వ్యాఖ్యలు, ఇప్పుడు ఆయన ఇచ్చిన వివరణ కొత్త చర్చలకు తావిస్తాయన్నదే వాస్తవం. గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు అని. ఏంటంటే అండి అవి మిగతాన్ని ఓకే, అవమానించడం ఆయన ఓకే, ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగొచ్చాడంట.